హస్తినాపురం భారత వంశానికి గర్వకారణమైన మహానగరం. ధర్మమే దాని పునాది, న్యాయమే దాని శ్వాస. అలాంటి హస్తినాపుర సింహాసనంపై కూర్చున్నవాడు మహారాజు ప్రదీపుడు. ప్రదీపుడు కేవలం రాజు కాదు, ధర్మాన్ని జీవన విధానంగా తీసుకున్న మహానుభావుడు. ఆయన పాలనలో ప్రజలు భయం తెలియకుండా జీవించారు. అన్యాయం చేసేవాడికి శిక్ష తప్పలేదు, నిజాయితీ గలవాడికి గౌరవం తగ్గలేదు. కాలచక్రం తిరిగింది. ప్రదీపుడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత రాజ్యభారం ఆయన కుమారుడు శంతనుడు స్వీకరించాడు. శంతనుడు పేరు చెప్పినట్టే శాంత స్వభావం కలవాడు. ఆయుధాల కంటే మాటకు విలువిచ్చిన రాజు. ప్రజలను పాలించలేదు, ప్రజలతో కలిసి జీవించాడు. హస్తినాపుర ప్రజలకు ఆయన రాజు కాదు, తండ్రి. ఒకరోజు రాజ్యకార్యాల భారంతో అలసిపోయిన శంతనుడు మనసుకు ప్రశాంతత కోసం గంగానది ఒడ్డున ఒంటరిగా నడుస్తున్నాడు. నదీ ప్రవాహ శబ్దం, చల్లని గాలి, ఆకాశంలో సంధ్య వెలుగులు. అప్పుడే అతని కళ్ళ ముందు ఒక అద్భుత దృశ్యం ప్రత్యక్షమైంది. ఆమె దివ్యమైన కాంతితో మెరిసిపోతూ గంగలా ప్రవహించే సౌందర్యంతో, నీలాకాశంలా ప్రశాంతమైన కళ్ళతో నది ఒడ్డున నిలబడుంది. ఆమెను చూసిన క్షణమే శంతనుడి హృదయం ఆగిపోయినట్టయింది. ఇది మానవ స్త్రీ కాదు అని ఆయనకు అంతర్గతంగా అర్థమైంది. ఆమె పేరు గంగాదేవి. ఆమె దగ్గరకు వెళ్లిన శంతనుడు తలవంచి వినయంగా అడిగాడు, దేవి, మీరెవరు? ఈ లోకానికి చెందని కాంతి మీలో కనిపిస్తోంది. గంగాదేవి చిరునవ్వుతో అతని వైపు చూసింది. ఆ చిరునవ్వులోనే 1000 రహస్యాలు దాగున్నాయి. ఆమె మెల్లగా ఇలా చెప్పింది, రాజా, నన్ను భార్యగా స్వీకరించాలంటే ఒకే ఒక్క షరతుంది. శంతనుడు నిశ్శబ్దంగా విన్నాడు. గంగా కొనసాగిస్తూ చెప్పింది, నేను ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా నన్ను ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఆ మాటలు శంతనుడు హృదయాన్ని కదిలించాయి. కాని అతడు ధర్మరాజు. మాటిచ్చిన తర్వాత వెనక్కి తగ్గే స్వభావం కాదు. క్షణం ఆలోచించి ధైర్యంగా తల ఊపాడు. నీ మాట నాకు ఆజ్ఞ, నిన్ను నేను ఎప్పుడూ ప్రశ్నించను. అలా దేవతల సాక్షాత్కారం, ప్రశ్నించను. అలా దేవతల సాక్షిగా గంగాదేవి శంతనుని భార్య అయింది. కాని ఈ వివాహమే భారతవంశ చరిత్రను శాశ్వతంగా మార్చబోతోందని అప్పుడు ఎవరికీ తెలియదు. కాలం గడిచింది. గంగా గర్భవతయింది. ఒక బిడ్డ పుట్టాడు. కాని ఆశ్చర్యం, గంగా ఆ శిశువుని తీసుకొని నేరుగా గంగా నదిలోకి విసిరేసింది. శంతనుడి గుండె చీలిపోయింది. కాని మాటిచ్చాడు కాబట్టి ప్రశ్నించలేదు. ఇలా ఒక్కొక్కటిగా 7 శిశువులు పుట్టి 7గురిని గంగానదిలో కలిపేసింది. శంతనుడి మనసు రక్తం కారుతోంది. కాని రాజధర్మం, మాటకు కట్టుబాటు అతడిని మౌనంగా ఉంచాయి. 8వ బిడ్డ పుట్టినరోజు. మళ్ళీ అదే దృశ్యం. గంగాదేవి శిశువునెత్తుకుని నదివైపు నడిచింది. ఇక శంతనుడు ఆగలేకపోయాడు. ఆపు దేవి, ఇది పాపం, ఎందుకిలా చేస్తున్నావు? ఆ మాటలతో గంగాదేవి ఆగింది. ఆమె ముఖంలో మానవ స్త్రీ రూపం కరిగిపోయింది. దైవకాంతి వెలిగింది. ఆమె నిశ్శబ్దంగా ఇలా చెప్పింది, రాజా, ఈ పిల్లలు వసువులు. ఒక శాపం వల్ల మానవలోకంలో జన్మించారు. నీ ప్రశ్న వల్ల ఈ ఒక్క బిడ్డ మాత్రమే బ్రతుకుతాడు. ఆ బిడ్డే దేవవ్రతుడు. అతన్ని ఒకసారి శంతనుడి చేతుల్లో పెట్టి చివరిసారిగా చూసి గంగాదేవి ఆ బాలుణ్ణి తీసుకుని ఆకాశానికి వెళ్ళిపోయింది. శంతనుడు చేతుల్లో బిడ్డలేని తండ్రిగా నదీతీరంలో ఒంటరిగా నిలబడ్డాడు. సంవత్సరాలు గడిచాయి. దేవవ్రతుడు గంగాదేవి సంరక్షణలో అస్త్రశాస్త్రం, ధర్మం, రాజనీతిలో అప్రతిహతమైన నైపుణ్యం సంపాదించాడు. ఇదే సమయంలో హస్తినాపురంలో శంతనుడు మాత్రం తన కుమారుణ్ణి తలుచుకుంటూ వేదనతో జీవిస్తున్నాడు. ఒకరోజు మనసుకు శాంతి కోసం శంతనుడు వేట కోసం అడవిలోకి వెళ్ళాడు. అడవి నిశ్శబ్దంగా ఉంది. కాని ఒక విచిత్రం, గంగానది ప్రవాహం అక్కడ ఆగిపోయింది. నీరు ముందుకు వెళ్లడం లేదు. శంతనుడు ఆశ్చర్యపోయాడు. గంగ ఎక్కడాగింది? అతడు ముందుకు వెళ్లి చూశాడు. అక్కడ ఒక యువకుడు తన బాణాలతో గంగ ప్రవాహాన్ని ఆపి ఉన్నాడు. ఆ యువకుడు చేతిలో విల్లు, శరీరంలో తేజస్సు, కళ్లలో అపార ధైర్యం. శంతనుడు ఆశ్చర్యంతో అడిగాడు, యువకుడా, నీవెవరు? గంగ ప్రవాహాన్ని ఆపే శక్తి నీకెలా వచ్చింది? ఆ యువకుడు చిరునవ్వుతో తలవంచాడు. అంతలోనే ఆకాశం నుండి గంగాదేవి ప్రత్యక్షమైంది. ఆమె శాంతంగా చెప్పింది, రాజా, నువ్వు చూస్తున్న ఈ యువకుడే నీ కుమారుడు, దేవవ్రతుడు. ఆ మాటలు విన్న శంతనుడు క్షణం మాట్లాడలేకపోయాడు. కళ్లలో కన్నీళ్లు, మనసులో ఆనందం.
గంగాదేవి కొనసాగించింది. ఇప్పటికీ ఇతని విద్యాభ్యాసం పూర్తయింది. హస్తినాపురానికి తీసుకెళ్లి నీ వారసుడిగా స్వీకరించు. అలా తండ్రి కుమారుల విభజనకు తెరపడింది. తరువాతే దేవవ్రతుడు హస్తినాపురానికి వచ్చాడు. ప్రజలు అతన్ని చూసి ఆనందంతో కేరింతలు కొట్టారు. ఆ రోజు హస్తినాపురం తన భవిష్యత్తును నిజంగా తిరిగి పొందింది. ఇంకొక రోజు హస్తినాపుర రాజ్యకార్యాల నుంచి కొద్దిసేపు విరామం తీసుకుని శంతనుడు యమునా నది ఒడ్డున నడుస్తున్నాడు. అక్కడ ఒక పడవను నెమ్మదిగా నడుపుతున్న మత్స్యకన్యను చూశాడు. ఆమె సాధారణ స్త్రీలా కనిపించినా ఆమె చుట్టూ ఒక విచిత్రమైన ఆకర్షణ ఉంది. ఆమె పేరు సత్యవతి. ఆమె దగ్గరకు వచ్చిన శంతనుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆమె నుంచి వచ్చే సువాసన మత్స్యగంధం కాదు, అది ఒక దివ్యమైన పరిమళం. ఆ క్షణమే శంతనుడి మనసు ఆమె వైపు లాగబడింది. ఆమె స్వభావం, వినయం రాజును మరింత ఆకట్టుకున్నాయి. కొంతకాలం తర్వాత శంతనుడు తన మనసులోని కోరికని చెప్పాడు. సత్యవతి, నిన్ను నా భార్యగా స్వీకరించాలనుకుంటున్నాను. ఈ విషయం సత్యవతి తండ్రి వరకు చేరింది. కాని అతడు ఒక కఠినమైన షరతు పెట్టాడు. సత్యవతి కుమారుడే హస్తినాపురానికి రాజు కావాలి. ఈ మాటలు విన్న శంతనుడు మౌనంగా నిలబడ్డాడు. ఎందుకంటే హస్తినాపురానికి ఇప్పటికే వారసుడున్నాడు, దేవవ్రతుడు. ధర్మాన్ని ఎంచుకునే రాజు హృదయాన్ని అణుచుకొని నిశ్శబ్దంగా తిరిగి వచ్చాడు. ఆ రోజు శంతనుడి మనసులో ఒక మౌన వేదన మౌనంగా జీవించసాగాడు. కాని తండ్రి మనసులోని వేదనను దేవవ్రతుడు గమనించాడు. ఒకరోజు ఆ వేదనకు కారణం ఏమిటో తెలుసుకున్నాడు. సత్యవతి తండ్రి పెట్టిన షరతు, హస్తినాపుర సింహాసనం. తండ్రి ధర్మం మధ్య చిక్కుకున్న శంతనుడు అన్నీ అర్థమైన క్షణమే దేవవ్రతుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది సాధారణ నిర్ణయం కాదు, భారత వంశ చరిత్రనే మార్చిపోయే భయంకరమైన ప్రతిజ్ఞ. మహాభారతం కథనానికి ఇదే నిజమైన మలుపు మొదలు. ఇప్పుడు మీకోసం రాబోయేది నిజమైన సస్పెన్స్. భీష్ముడు చేసే ప్రతిజ్ఞ, సత్యవతి కుమారుల కథ, అంబావ్రణం. మరిన్ని ఆసక్తికర భాగాల కోసం ఎప్పటికీ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.